ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ, కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుద్హుద్ చేశారు, మీరందరూ సాక్ష్యం దానికి. హుద్హుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడున్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఇంకో విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి, మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అన్నది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత